వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ బ్లాగ్స్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మా టీమ్మేట్స్ మా స్టూడియో వాళ్ళ కోసం అందరి కోసము పార్టీ బాక్స్ బుక్ చేశా. JBL 310 పార్టీ బాక్స్ 240 వాట్స్ది. ఇది చాలా కాస్ట్ పడింది. టోటల్గా 46,000 పడింది. విత్ వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నాం. దీని మీద టోటల్గా 46,000 పడింది. సో పైసలు పోతే పోనీ కానీ పీస్ అయితే మన దగ్గర లైఫ్ టైం ఉంటుంది. సో మీకు ఎంబడే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దాన్ని క్వాలిటీ మేము ఆల్రెడీ షోరూంలో రిలయన్స్ డిజిటల్కి వెళ్ళి క్వాలిటీ చూసాము. చాలా అంటే చాలా బాగుంది. సో ఈరోజు మీకు కూడా ఆ క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఏంది అనేసి అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి వస్తున్నాయి ఏంది మొత్తం A to Z చూపిస్తాం మీకు. దీని సౌండ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ సౌండ్ ఉంటుంది దీన్ని. సో రాజు ఇందులో పేపర్ अपना बाहुबली को निकाल बुलाएंगे इसको निकालने को. बाहुबली आजा. बाहुबली बॉक्स వచ్చింది. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. మన बाहुबली आया निकालने को. बहुत वजन रहता है. वहाँ से नया होता निकालने को. निकाल दे बॉक्स निकाल. और बाहुबली निकाल. Yeah. సో మన JBL పార్టీ బాక్స్ వెనకాల మీకు కనెక్షన్ ఏమేమి వస్తాయో మొత్తం చూసుకోండి. సో ఇక్కడ మనకి పవర్ అడాప్టర్ వస్తుంది. పవర్ కేబుల్ పెట్టవచ్చు ఇక్కడ నుంచి. సో మీకు ఇందులో పవర్ లేకుండా కూడా 18 hours బ్యాకప్ ఇస్తుంది. కాకపోతే పవర్ లేకుండా సౌండ్ కొంచెం డిలే ఉంటుంది. డిలే అంటే అట్లా కాదు, పవర్ కనెక్ట్ చేసినప్పుడు ప్లే చేసుడు అదొక సౌండ్ వస్తుంది. పవర్ లేకుండా పవర్ బ్యాకప్ సౌండ్ అదొకటి వస్తుంది. మీరు ఈ పవర్ పెట్టినప్పుడు వినండి, అల్టిమేట్ సౌండ్ వస్తుంది. సో మనకి ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ ఏమేమి వస్తున్నాయంటే మనకు USB వస్తుంది ఒకటి, TWS అంటే 2 స్పీకర్లు కనెక్ట్ చేసే ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ, ఆక్స్ ఇన్ ఉంది. సో మనము మైక్స్ ఉంటాయి కదా, 2 మైక్స్ అట్ ఏ టైం కనెక్ట్ చేయొచ్చు. గిటార్ కూడా కనెక్ట్ చేయొచ్చు. గిటార్ ఆప్షన్, మైక్ ఆప్షన్ 2 ఉన్నాయి. గిటార్కి స్విచ్ అవ్వచ్చు, మైక్కి స్విచ్ అవ్వచ్చు. సో ఇక్కడ 12 watts పవర్ సప్లై అనుకుంటా. ఇది కూడా ఉంది. ఇక్కడ DC ఛానల్ ఇన్ అవుట్ ఇది కూడా ఉంది. ఇది కూడా మంచి ఫ్యూచర్, మంచి ఆప్షన్ ఇది కూడా. సో ఇది క్లోజ్ చేసి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాము. సో మన అన్బాక్సింగ్ చూసేసారు కదా, ఇప్పుడు దీని తడాకా ఏముంది, దీంట్లో ఎంత మసాలా ఉందో చూద్దాము. ఇట్స్ టైమ్ టు స్విచ్ ఆన్ ద పవర్. 3, 2, 1 గో. कम ऑन बेबी, स्विच ऑन द लाइट. आ गया, चालू हो गया. సో దీని మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఈరోజు పార్టీ బాక్స్ 310 ఇది 240 watts ఊఫర్తో వస్తుంది. సో ఇది ఏంటంటే IPX4 స్ప్లిట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ కాదు. వాటర్ ప్రూఫ్ అనుకొని వాటర్లో వేసారు, వాటర్ ప్రూఫ్ అయితే కాదు, స్ప్లిట్ ప్రూఫ్. సో ఇది 18 hours పవర్ బ్యాక్ ఇస్తుంది. ఒకసారి ఛార్జ్ చేశారంటే మీరు ఆరామ్సే 18 hours ఫుల్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో. ఇంకోటి దీంట్లో ఏమొస్తుందంటే డేజీ లైట్స్ వస్తాయి. డేజీ లైట్స్ అంటే మీకు ఇక్కడ లైట్స్ వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ చెక్ 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 అని మెరుస్తుంటుంది. ప్లస్ ఈ లైట్స్ కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మన JBL పార్టీ బాక్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది, JBL పార్టీ బాక్స్ అని యాప్ ఇంటర్ఫేస్ JBL పార్టీ బాక్స్ అని ఉంటుంది. ఇట్లా మీకు iOSలో దొరుకుతుంది, ఆండ్రాయిడ్లో దొరుకుతుంది. సో ఇది ఆన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. గెట్ స్టార్టెడ్ కొట్టేసి నేను పేర్ చేసి మీకు మ్యూజిక్. ఇంట్లో మెయిన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ లైట్ బటన్ ఇచ్చారు కదా, ముంగట మనకు డిస్కో లైట్స్ వస్తున్నాయి కదా, స్పీకర్ రౌండ్గా ఊఫర్ చుట్టూ ఆ లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఇదేమో పవర్ బటన్, ఇది బ్లూటూత్ పేరింగ్ బటన్. బ్లూటూత్ ఆన్ ఉందో ఆఫ్ ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇదేంటంటే స్విచ్ అవ్వడానికి బ్లూటూతా, USBయా, ఆక్సా, ఇక్కడ నుంచి బటన్ నొక్కితే స్విచ్ అవుతాయి మొత్తము. సో ఇదేంటంటే మనం మైక్స్ కనెక్ట్ చేస్తాం కదా, ఎక్స్టర్నల్ మైక్స్ కనెక్ట్ చేసినప్పుడు దాని బేస్, ట్రబుల్స్, ఈకో ఇవన్నీ సెట్ చేసుకోనికి మనకు కొంచెం ఒక్కొక్కసారి చాలా గట్టి సౌండ్లు వస్తుంటాయి కదా, అవన్నీ కంట్రోల్ చేసుకోనికి ఈ బటన్స్ ఎస్పెషల్లీ ఫర్ ద మైక్స్, ఎక్స్టర్నల్ మైక్స్ కోసము. బేస్ బూస్టర్ ఇది నొక్కితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో వస్తుంది బేసు.
సో ఇది వాల్యూమ్ రాకర్స్, ప్లస్ మైనస్, ఇది పుష్ బటన్, సో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఛార్జింగ్ మాకు ఫుల్ ఉంది ఈరోజు, ఇచ్చి పడేద్దాం మొత్తము. సో ఇంకోటి ట్రాలీ ఆప్షన్ కదా ఇది. జస్ట్ ఇది ఎట్లా పడితే అట్లా గుంజొద్దు, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే పైకి లెగుస్తుంది. ఇట్లా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోవడమే. సో మళ్ళీ ఇది డౌన్ చేయాలంటే ఇట్లా ఎట్లా పడితే అట్లా హ్యాండిల్ చేయొద్దు, చాలా స్మూత్ డెలికేట్ ఉంటుంది. ఇక్కడ బటన్ ఉంటుంది దీని కింద, జస్ట్ ఇట్లా బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ కిందికి వెళ్తుంది. ఇట్లా జస్ట్ దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి, లాక్ అయిపోద్ది, కథం. సో ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో ఈ స్ట్రిప్స్ కనపడుతున్నాయి కదా, ఇవి మీకు హారిజెంటల్గా అయినా పెట్టుకోవచ్చు, వర్టికల్ అయినా పెట్టుకోవచ్చు. వర్టికల్ మీకు 2 సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు, 2 సైడ్లు ఉన్నాయి చూడండి. ఇవి రబ్బర్ స్ట్రిప్స్ జారిపోకుండా. ఇంకా దీంట్లో 2 ట్విటర్స్ ఉంటాయి, 2 ఉంటాయి ట్విటర్స్, ఎక్కువ ఉండవు. సో ఇప్పుడు మనం సాంగ్ ప్లే చేసి దీని క్వాలిటీ క్లారిటీ ఎట్లుందో మొత్తం చూసేద్దాం. చలో మంచి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఇప్పుడే మేము కనిపెట్టాము. సో చూస్తున్నారు కదా, సౌండ్ తగ్గిస్తుంటే లైట్ తగ్గుతుంది. అంటే ఇది మొత్తం లో సౌండ్లో ఉంది. చూడు, ఇక్కడ నేను సౌండ్ పెంచుతున్నా, సౌండ్ పెంచుతూ ఉంటే మీకు లైట్ కూడా పెరుగుతూ ఉంది, మీరు చూసుకోవచ్చు. చూడండి, లైట్ బంద్ కరో, అచ్చా దిక్తా ఓ లైట్ బంద్ కరో. చూసుకోండి, సౌండ్ తగ్గిస్తున్నా నేను, తగ్గిస్తుంటే ఇక లైటింగ్ కూడా తగ్గుతుంది. సో సౌండ్ పెంచుతుంటే ఇక లైటింగ్ కూడా పెరుగుతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఓన్లీ ఆఫ్లో పెట్టాను, ఆఫ్ సౌండ్లో పెట్టేసి ఇప్పుడు కొడదాం మనము. ఎన్ఓసి కొడదాము, నాన్ కాపీరైట్స్. మళ్ళీ కాపీరైట్స్ వచ్చినాయి అనుకో తలకాయ నొప్పి, యాడ్ వస్తుంది, యాడ్లు గుద్దాలని చేస్తాయి. అల్ట్రా డీప్ బేస్ టెస్ట్ గుద్దుదాం, ఫుల్ సౌండ్ 60%. ఫుల్ సౌండ్. డాగ్ సాంగ్. లైక్ చేయండి అని చెప్తుంది, చూడండి. ఆర్ యు రెడీ? రెడీ. లైట్ ఆన్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఒక్క సౌండ్ అయితే హైలైట్ ఉంది. రెడీ. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఒకసారి మైక్ కనెక్ట్ చేద్దాం మనము. మైక్ కనెక్ట్ చేసి సింగర్ ఉన్నాడు, పాట పాడిద్దాం. రాహుల్ మైక్ కనెక్ట్ కరో, మైక్ లేలో. మైక్ టెస్టింగ్ 1 2 3. ఎస్, పనిచేస్తుంది. సో చూశారు కదా మన JBL ప్రతిభ, నాకైతే చాలా నచ్చింది. సో ఇది ఇండోర్ కాబట్టి ఇంట్లో గిన్నెలు, సౌండ్లు, కిచెన్లు అన్నీ సామాన్ పడిపోతున్నాయి.
మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ మైక్ ఎంత రికార్డ్ చేసిందో మీకు ఎంత వినిపిస్తుందో ఏమో తెలియదు, కానీ మాకు రియాలిటీలో అయితే బీభత్సం, అసలు సూపర్ అదిరిపోయింది. సో ఇగో కొంచెం పెంచుదాం, బేస్ కొంచెం పెంచుదాం. ఓకే, సో బాగుంది ఫ్రెండ్స్. దీనికి 5 అవుట్ ఆఫ్ 4 ఇస్తాను నేను రేటింగ్. బాగుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. ప్లే బ్యాక్ సౌండ్ అది ఇది, బేస్ అయితే సూపర్, అసలు రీసౌండ్ వస్తున్నట్టుంది. పని చేద్దాం, మన ఒరిజినల్ మైక్తో కొడదాం. ఓకే, సో JBL పార్టీ బాక్స్ సక్సెస్ఫుల్లీ రివ్యూ కంప్లీటెడ్. చూశారు కదా మీరు కూడా. మన మైక్ ఎంత రికార్డ్ చేసిందో తెలియదు, కానీ రియాలిటీలో మాత్రం సూపర్ ఉంది. ఆప్షన్స్ కూడా ఏంద్రదే, ఆప్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ బీభత్సంగా వాడుకోవచ్చు దీన్ని. బీభత్సం అంటే బీభత్సమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. మనకు USA నుంచి మ్యాక్బుక్ M2 2022 మోడల్ వచ్చింది. దాని రివ్యూ కావాలా మీకు? కావాలంటే కింద కామెంట్స్లలో కొట్టండి, చేద్దాం. ఏముంది, మీకోసమే ఇదంతా. ఓకే, బాయ్. పడిపోతాయిరా అన్నీ పడిపోతాయిరా. apa lah?